హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక బ్రేకింగ్ న్యూస్ గురించి అయితే డిస్కస్ చేద్దామండి. దానికంటే ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయగానే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా అది మీకు వెంటనే నోటిఫికేషన్ కింద అయితే రావడం జరుగుతుంది. సో మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా అయితే చూసేయచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. సో మనకి తెలంగాణకి సంబంధించి టెట్ నోటిఫికేషన్ అనేది వస్తుంది అని ఒక 1 వీక్ బ్యాక్ అయితే ఒక న్యూస్ రావడం జరిగింది. సో అది చాలామంది ఫేక్ ఆర్ రియల్ అనేది తెలుసుకోలేకపోయారు. సో అది నిజమే అన్నట్టు మనకి దీని ద్వారా అయితే తెలుస్తుంది. సో 6 మంత్స్కి ఒకసారి టెట్ అనేది కండక్ట్ చేయాలి కాబట్టి సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక టెట్ నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ నవంబర్లో మనకు వచ్చింది కాబట్టి సో ఇప్పుడు మళ్ళీ టెట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తున్నట్టుగా. సో ఎగ్జామ్స్ అనేవి జూన్ 15 నుంచి 30 మధ్యలో జరుగుతాయి. అంటే జూన్ 2nd వీక్ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నట్టుగా కూడా చెప్పారు. అలాగే మనకి నోటిఫికేషన్ పూర్తి స్థాయిలో నోటిఫికేషన్ అనేది ఏప్రిల్ 15 నుంచి వెబ్సైట్లో పెడతారు అన్నట్టుగా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీంతో మనకి ఇంకొక టెట్ నోటిఫికేషన్ ఎవరైతే కొత్తగా రిలీవ్ అయిన వాళ్ళు ఉన్నారో ఆల్రెడీ ఇంతకుముందు రాసి ఎలిజిబిలిటీ సాధించలేని వారు, అలాగే తక్కువ స్కోర్ చేసిన వాళ్ళందరికీ కూడా సో మంచి స్కోర్ చేయడానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనమాట. సో అంటే క్వాలిఫై అవ్వడానికి కానీ మంచి స్కోర్ చేయడానికి కానీ ఇది ఒక మంచి ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు. సో దీని తర్వాత వెంటనే డిఎస్సి అనేది కూడా కండక్ట్ చేసే ఆలోచనలో ఉన్నారు కాబట్టి సో ఎలాంటి జాప్యం లేకుండా ఇప్పుడు టెట్ అనేది కండక్ట్ చేసి మళ్ళీ డిఎస్సి అనేది కండక్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా కూడా ఇక్కడ మనకి తెలుస్తుంది. సో దీన్ని బట్టి ఏంటంటే మనకి జూన్లో ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తే ఇప్పుడు ఇది ఏప్రిల్, మే 2 మంత్స్, అలాగే 2 మంత్స్ 15 డేస్ సంథింగ్ చేంజ్ అనేది మనకి ఎగ్జామ్స్ అనేవి పెట్టడానికి టైం అనేది ఉంటుంది కాబట్టి 2 మంత్స్ గ్యాప్లో మనం ఈజీగా అయితే మంచి స్కోర్ చేయొచ్చు. సో మన ఛానల్లో కనుక చూసుకుంటే పూర్తి కంటెంట్ వీడియోస్ అనేవి మీకు అవైలబుల్గా ఉన్నాయి. సో అలాగే కొన్ని టిప్స్ ప్రీవియస్లో జరిగిన పేపర్స్ వాటి యొక్క అంటే పేపర్స్లో వచ్చిన క్వశ్చన్స్ ఎలా వచ్చాయి ఏంటి అనేవి కూడా అన్ని వీడియోస్ అనేవి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి మీరు వెళ్ళి చూసుకోవచ్చు. సో వాటి ద్వారా ఏంటంటే మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. అలాగే టెట్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వచ్చు ఏంటి అనే విషయాలన్నీ కూడా మనకి మన ఛానల్లో ప్లేలిస్ట్లో అవైలబుల్గా ఉంటాయి. సో కంటెంట్ పైన ఎక్కువ ఫోకస్ చేసినట్టయితే మీరు టెట్లో ఈజీగా స్కోర్ అనేది పెంచుకోవచ్చు. సో ఈ టెట్ స్కోర్ అనేది మీకు డిఎస్సిలో చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి సో వీలైనంత వరకు టెట్లో మంచి స్కోర్ అయితే సాధించడానికి ట్రై చేయండి. సో ఇది మనకి టెట్కి సంబంధించిన ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మన ఛానల్లో ఉన్న ఏవైతే వీడియోస్ ఉన్నాయో సో వాటన్నింటిని కూడా ఫాలో అవ్వండి. అలాగే ఏవైతే ఈ టెట్కి సంబంధించి అంటే ఈ తెలంగాణకి సంబంధించి ఏవైతే కంటెంట్స్ ఉన్నాయో వాటి యొక్క క్లాసెస్ అన్నీ కూడా ఫ్రీగా యూట్యూబ్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి ఈ ఛానల్లో. అండ్ వాటితో పాటు ఏంటంటే పీడిఎఫ్ అనేది ఎవరికైతే కావాలో సో వాళ్ళు కింద అయితే కమెంట్ చేయండి. సో వాటి ద్వారా ఏంటంటే 1 to 10th క్లాస్ వరకు ఏవైతే మొత్తం ఆల్ సబ్జెక్ట్స్ పీడిఎఫ్స్ ఉన్నాయో సో వాటిని యాప్లో రెడీ చేయడానికి అయితే ట్రై చేస్తాము. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నదో వాళ్ళు కమెంట్ చేసినట్టయితే సో వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి అంటే ఎక్కువ మంది కమెంట్ చేసినట్టయితే పీడిఎఫ్స్ అంటే బిట్స్ పీడిఎఫ్ అనమాట. సో ఒక టెక్స్ట్ బుక్ ఉన్నది అంటే దానికి సంబంధించి ఇంపార్టెంట్ నోట్స్ అంతా అంటే బిట్స్ అంటే బిట్ వైజ్ కాదు, నోట్స్ రూపంలో ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ ఒక నోట్స్ రూపంలో మీకు రాసి అందించడం జరుగుతుంది. సో అది కూడా మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నదో కమెంట్ చేసి చెప్పినట్టయితే సో దానిపైన కూడా దృష్టి పెడదాం. ఎందుకంటే మీకు ఇంత తక్కువ టైంలో టెక్స్ట్ బుక్స్ని చదువుతూ రివిజన్కి వాటికి ఈజీగా ఉంటుందన్నమాట ఈ నోట్స్ అనేది. సో దాని గురించి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాము. ఇది మనకి వీడియోకి సంబంధించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.